చిన్నకారు రైతులకు ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి ఉంటుంది కదా! ఆ భూమిని ఏది వ్యవసాయ భూమిగా వాడుకుంటానికి కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. ఆ ప్రతిపాదనలు గాని సక్సెస్ అయితే ఈ ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకి ఇంకా ఎగస్ట్రాని ఎకరం, 2 ఎకరాలు భూమిని అదనంగా ఇచ్చి సాగు చేసుకుంటానికి వీలు కల్పించే అవకాశాన్ని గూడా కల్పిస్తుంది. దీని వలన ఎవరైతే చిన్నకారు రైతులు ఉంటారో వారిని ఆర్థికంగా నిలబెడటానికి, వారికి వ్యవసాయంలో ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్‌లో వ్యవసాయం దండగా వ్యవసాయం వలన ఉపయోగం లేదు. అందరూ గూడా ఎక్కువగా పట్టణీకరణ మీద ఎక్కువ ఆ మోజుతో ఎక్కువగా దానికి పట్టణాలకు ఎళ్లి ఏదో ఒకటి చేసుకుంటానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి, సో, వారికి కూడా కొంచెం అవకాశాన్ని ఇచ్చి వ్యవసాయం వైపు వారిని గూడా తీసుకువచ్చి, ఇంకా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విధంగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ఈ ప్రతిపాదనలను సిద్ధం చేయటం జరుగుతుంది. వీటిని కేంద్ర గవర్నమెంట్‌కి ఈ ప్రతిపాదనలు పంపించి, అక్కడ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రతిపాదనలకు ఓకే అనుకుంటే, ఒక ఎకరం లోపు ఉన్నటువంటి చిన్నకారు రైతులకి దీనిని కొంత భూమిని గూడా అప్పజెప్పడం జరుగుతుంది. సో, దీని వలన ఒక భూమి అనేది ఎక్కువగా అవ్వటం వలన, సో, పంట అనేది దిగుబడి రావటం, ఆర్థికంగా గూడా ఎక్కువ మంది పంట పొలాల మీద చాలామంది ఆధారపడటం లేదు కాబట్టి, ఇప్పుడు వారికి కూడా ప్రోత్సాహాలు ఇవ్వటం వలన, ఎందుకంటే ఒక ఎకరం లోపు ఉన్నటువంటి చిన్నకారు రైతులకి ఇంకా ఎగస్ట్రా ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు అప్పజెబితే వాళ్ళు ఇంట్రెస్ట్‌తో ఇంకా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో, దానివలన పంట దిగుబడి ఎక్కువ రావటం వలన, సో, రాష్ట్రంలోని ఉన్నటువంటి జీవన విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ యొక్క ప్రతిపాదనను సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. థాంక్ యూ.